సీఎం చంద్రబాబు పోలవరంలో పర్యటిస్తున్నారు. ప్రాజెక్టు పనులను ముఖ్యమంత్రి స్వయంగా పరిశీలిస్తున్నారు. అధికారులు ఇంజనీర్లను అడిగి పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిని సీఎం తెలుసుకుంటున్నారు. పోలవరంలో సీఎం చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది. సీఎం చంద్రబాబు పోలవరం పర్యటనపై మరింత సమాచారం మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. ఫోన్ చేశారు. నేను ఇప్పుడు ఇందాక ఎస్పీ గారిని అడిగి ఇక్కడ రాబుల్ రమ్మన్నది అప్పుడు వీళ్ళు ఫోన్ చేసిన తర్వాత లేకపోతే మిమ్మల్ని అక్కడ బయట ఆపినట్టు కూడా తెలియదు సార్. చెప్తున్నాను ఏపీ జీవనాడిగా ప్రస్తావిస్తున్న పోలవరం ప్రాజెక్టును మళ్లీ పరుగులు పెట్టించడానికి ఆ పనులను వేగవంతం చేయడానికి అయితే రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతుంది. ప్రధానంగా ప్రాజెక్టును ఏ విధంగా పూర్తి చేయాలి, ఏ విధంగా ముందుకు వెళితే ప్రాజెక్టు పూర్తవుతుంది అనే అంశంపై సీఎం చంద్రబాబు నాయుడు అయితే ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా ప్రాజెక్టును కూడా ఎప్పటికప్పుడు పరిశీలించడానికి అయితే వస్తున్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండోసారి ఆయన పోలవరం ప్రాజెక్టు సందర్శిస్తున్నారు. అయితే అదేవిధంగా ఇక్కడ ఇదంతా పరిశీలించి వెళ్ళిన తర్వాత మళ్ళీ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఇక్కడ మనతో మాట్లాడడానికి అయితే రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఉన్నారు. ఆయన అడిగి కొన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇప్పుడు ప్రాజెక్టుకు సంబంధించి సీఎం పరిశీలన చేస్తారు. అదేవిధంగా కొన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం మెయిన్ వచ్చేసి డీవాల్ నిర్మాణం, అదేవిధంగా ఇప్పుడు గైడ్ వాల్ నిర్మాణం అయితే ఇంకా జరుగుతుంది. గైడ్ బండ్ నిర్మాణం, డీవాల్ నిర్మాణం తర్వాత హైడ్రోజన్ పవర్ ప్రాజెక్టు, దీనికి సంబంధించి ఏ నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందండి? ఏదైతే మనం 14-19 మనం పూర్తి చేస్తే తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం ఏదైతే విధ్వంసానికి ఏదైతే గురైందో మళ్ళీ దాన్ని గాడిలో పెట్టాలి, సవాళ్ళన్నింటినీ అధిగమించాలనే ఉద్దేశంతో గత 5-6 నెలల నుంచి కూడా దగ్గర 20-25 సార్లు ఆయన రివ్యూస్ జరిపి ఒకసారి క్షేత్రస్థాయి పర్యటన కూడా చేసినటువంటి పరిస్థితుల్లో ఆ విధ్వంసం నుంచి మళ్ళీ పోలవరాన్ని మళ్ళీ లైన్లో తీసుకుని ఆ ప్రధాన అవరోధాలు అంటే ఏదైతే డీవాల్ ఏదైతే ఉందో మనం 18 నెలలు ఆ రోజు కష్టపడి నిర్మాణం చేసిన డీవాలు మరి రిపేర్లు చేయాలా, మళ్ళీ నూతనంగా నిర్మాణం చేయాలని అంటే మళ్ళీ కొత్తది నిర్మాణం చేయడానికే అటు సిడబ్ల్యూసీ కానీ అదేవిధంగా ఎక్స్పర్ట్ కమిటీ కూడా యాక్సెప్ట్ చేసినటువంటి విధానంతో ఆ డీవాల్ నిర్మాణం చేయాలనే నిర్ణయం. ఆ డీవాల్కి సంబంధించి ఏదైతే బావర్ కంపెనీ, ఎందుకంటే వాళ్ళకి ఇంటర్నేషనల్గా ఈ యొక్క డయాఫ్రమ్ వాల్ నిర్మాణంలో వాళ్ళకు ఉన్నటువంటి ప్రాధాన్యత ఇంతకుముందు మనం చేసినటువంటి ఎక్స్పీరియన్స్ దృష్టిలో పెట్టుకుని మెగా కూడా చాలా క్లియర్గా ముఖ్యమంత్రి గారు ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. మీరు వాళ్ళతో కొలాబరేషనే వాళ్ళ నిర్మాణం చేయాలనేది ఒకటి. అందులో భాగంగానే ఆ డీవాల్ని రేపు జనవరిలో ఏదైతే కాంక్రీట్ వర్క్ ఏదైతే స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారో దానికి అనుగుణంగా ఇప్పుడు మీరు చెప్పినట్లుగా ఆల్రెడీ గ్రౌండ్లో ఆ డీవాల్కి సంబంధించినటువంటి ప్లాట్ఫామ్ నిర్మాణం కానీ అదేవిధంగా ఏదైతే ఆ గైడ్ వాల్స్ అంటే మన ఏదైతే డయాఫ్రమ్ వాల్కి సంబంధించిన గైడ్ వాల్స్ అన్నీ కూడా నిర్మాణం జరుగుతూ ఉన్నాయి. అది ప్రారంభించేటువంటి తేదీ మళ్ళీ ఎప్పుడులాగా డయాఫ్రమ్ వాల్ని పూర్తి చేయాలి అనే దాని మీద ఇప్పుడు చిన్న ఏజెన్సీకి మాకు ఉన్నటువంటి డిఫరెన్స్ డేస్ కానీ మంత్స్ కానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు క్లియర్ చేసి దాన్ని అనౌన్స్ చేస్తారు. నెంబర్ 1. రెండవది ఏదైతే డయాఫ్రమ్ వాల్ నిర్మాణం చేసిన తర్వాత మరి యొక్క ఈసీఆర్ఎఫ్ ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యామ్ ఏదైతే ఉందో మళ్ళీ ఇది అయ్యేంత వరకు వేచి చూస్తే సమయం మళ్ళీ 1.5 year వేస్ట్ అవుతుంది. కాబట్టి ప్యారలల్గా చేయాలనే ఆలోచనకి సిడబ్ల్యూసీ కూడా ఆమోదం తెలిపింది. కాబట్టి అది కూడా ప్యారలల్గా మరి రేపు 25th నుంచే ప్రారంభించాలనేటువంటి ఆలోచన. దానికి సంబంధించినటువంటి కట్టర్స్ ఏదైతే 3 కట్టర్స్ 3 చోట్ల వర్క్స్ స్టార్ట్ చేయాలనేది. మొదటి కట్టర్ కూడా రేపు జనవరిలోనే వచ్చి ప్రారంభించుకునేటువంటి విధంగా, రెండవ కట్టర్ కూడా జనవరి ఎండింగ్ కల్లా వచ్చేటువంటి విధంగా, మూడో కట్టరు ఏప్రిల్ అని చెప్పడం జరిగింది. అది కూడా సారు ఆ డేట్స్ కూడా ఇంకా అవసరమైతే ఇంకా ముందుకు తీసుకొచ్చి అడ్వాన్స్గా చేయాలనేటువంటి ఆలోచన ఉంది. ఎందుకంటే ఆయనకి ఇరిగేషన్లో ఒక 40 years ఎక్స్పీరియన్స్ ఉంది, పోలవరం మీద మందరగంట కూడా ఎక్స్పీరియన్స్ ఉంది. కాబట్టి ఈవేళ రివ్యూస్లో ఏదైతే 2027 కల్లా పూర్తవ్వాలనే ఆలోచన. ఎందుకంటే లాస్ట్ టైం మేము ఇక్కడ విజిట్ చేసినప్పుడు ఇక్కడ అధికారులు చెప్పారు మాకు 5 seasonలు సమయం కావాలని ఏజెన్సీలతో సహా. మరి 5 seasonలు అంటే 2029 అవుతుంది. అంచేత 27కే కేంద్ర ప్రభుత్వం ఏదైతే నిర్దేశించిన సమయానికే పూర్తి చేయాలనే ఆలోచనకు అనుగుణంగానే ఈరోజు ఆ ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యామ్ కానీ డీవాల్ మీద సంబంధించినటువంటి అన్నిటి మీద కూడా ఈవేళ షెడ్యూల్ మీ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలియజేస్తారు. ఎందుకంటే ఒక్కసారి డేట్స్ అనౌన్స్ చేసిన తర్వాత షెడ్యూల్ ఇచ్చిన తర్వాత ఒక్కరోజు 1 గంట కూడా వృధా చేయడానికి వీలు లేదని చెప్పేసి మరి ముఖ్యమంత్రి గారు భావిస్తున్న పరిస్థితి. సార్ మెయిన్ ఇంకో సమస్య ఏంటంటే R&R ప్యాకేజ్. ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే ఖచ్చితంగా అప్పుడు R&R ప్యాకేజ్ సంబంధించి నిర్వాసితులు ఎవరైనా వాళ్ళందరూ వెకేట్ చేస్తుంది. దానికి సంబంధించి ప్యాకేజీలు ఇవ్వాలి వాళ్ళకి. దానికి సంబంధించి మనం ఏ చర్యలు తీసుకోబోతున్నాం? ఖచ్చితంగా ఏదైతే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఎంత బాధ్యత ఉందో అదే సమయంలో ఆ ప్రాజెక్టు కోసం త్యాగం చేసినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో
వాళ్ళని కూడా ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వమని ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. అందుకే ఇప్పుడు R&Rది కూడా ఏదైతే ఖాళీలు ఏవైతే పోస్టులు ఉన్నాయో వాటిని పూర్తి చేసుకుని, అంటే డిప్యూటీ కలెక్టర్స్ కానీ వీళ్ళందరినీ కూడా పోస్టులు కూడా ఆల్రెడీ ఫిల్ చేసుకుని, అదేవిధంగా లాస్ట్ మనం 19కి ముందు మనం చేసినటువంటి కాలనీలు తప్ప గత 5 సంవత్సరాల్లో కర్బస్తా సిమెంట్ కానీ ₹1 పెట్టి ఎక్కడో కాలనీలో నిర్మాణం లేనిటువంటి పరిస్థితి నుంచి మొదటిగా కాలనీలు నిర్మాణం చేయాలని. ఎందుకంటే ఇప్పుడు మనం ఏదైతే వాళ్ళకి ఫైనాన్షియల్గా రావాల్సినటువంటి బెనిఫిట్ ఇస్తే వాళ్ళు వెళ్ళాలంటే మళ్ళీ కాలనీ నిర్మాణం జరిగి ఉండాలి. అందుకనే ఆ కాలనీలు ఎవరైతే గతంలో ఏజెన్సీలు పనిచేసే వాళ్ళకు కూడా గత 5 సంవత్సరాలు ₹1 బిల్ రాల. అంచేత ఆ పాత ఏజెన్సీలు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళ బిల్స్ని ఇమీడియట్లీ క్లియర్ చేసుకుని ఆ కాలనీలు నిర్మాణం పూర్తి చేసుకుంటూ ఏదైతే ఇప్పుడు 41.16 ఏదైతే మన మీటర్స్ ఏదైతే ఉందో ఫస్ట్ ఫేజ్ దానికి సంబంధించిన వాళ్ళందరికీ కూడా ఈ యొక్క కాలనీల నిర్మాణం చేసి ఈ 2025కి కొంత పాటు, అంటే ఆల్రెడీ గతంలో కాలనీల నిర్మాణమై ఉండి వాళ్ళకి ఏంటంటే R&R ఏదైతే ప్యాకేజ్ అందని వాళ్ళు ఎవరైతే ఉన్నారో R&R ప్యాకేజ్ ఇచ్చేసి నిర్మాణమైనటువంటి కాలనీలకి రేపు 2025 జూన్ కల్లా వాళ్ళని పంపించాలనేది. ఇంకా కొత్తగా ఏదైతే కాలనీ నిర్మాణం చేయాలో ఆ పాత ఏజెన్సీలని మళ్ళీ పనిచేయించడం ద్వారా 26 కల్లా, అంటే 27కి పూర్తి చేయాలనేటువంటి సంకల్పానికి ముందుగానే ఒక 6 నెలలు సంవత్సరం ముందుకల్లా ఏదైతే నిర్వాసితుల సమస్యను కూడా ఆ 41+కి ఏదైతే ఉందో అక్కడ క్లియర్ చేయాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన. దానికి సంబంధించి కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా చాలా క్లియర్గా మీ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేస్తారు. ఇంకో మెయిన్ పాయింట్ ఏంటంటే అప్పుడు జగన్ ప్రభుత్వంలోని ప్రాజెక్ట్ ఎత్తు తగ్గించారు. ఇప్పుడు మళ్ళీ 45.75 అది ఫుల్ ప్లెడ్జెట్లో ఏదో దానికే కట్టుబడిన ఆ విధంగా చేస్తా ఉన్నాం. ఈ లెక్కన మళ్ళీ సబ్మర్జ్ చేసే అయ్యే ప్లేస్ ఎక్కువగా ఉంటుందండి. దీనికి సంబంధించి మళ్ళీ సర్వే చేసే అవకాశం ఉందంటారా? అంటే చాలా క్లియర్గా 45.72 మీటర్స్ ఏవైతే ఉందో పోలవరం ప్రాజెక్టు ఆ ఎత్తుకి నిర్మాణం చేయడం జరుగుతుంది. ఇది క్లియర్. కాకపోతే దానికి సంబంధించిన R&R ఏదైతే ఉందో అది కూడా 45.72కి ఆల్రెడీ సర్వే చేసేసి క్లియర్ చేయడం జరిగింది. కాకపోతే ఇది 2 ఫేజ్ల కింద చేయాలని ఫస్ట్లో ఇప్పుడు మనం 41.15కి ఇప్పుడు మనం ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్ కింద వీళ్ళకి R&R ఇచ్చి ఇప్పుడు క్లియర్ చేస్తా ఉన్నాం. మీరు చెప్పినట్లుగా దాని దగ్గర 6,000-7,000 కోట్ల దాకా ఇప్పుడు నిర్వాసితులకు ఖర్చు పెట్టవలసి ఉంటుంది. మేము ఈ 1 ఇయర్లో అది స్పెండ్ చేసి ఇక్కడ ఫస్ట్ ఫేజ్ క్లియర్ చేస్తాం. ఏదైతే 45.72కి ఇప్పుడు ఏదైతే పోలవరాన్ని మేము నిర్మాణం చేస్తూ ఉన్నామో అక్కడ వరకు నీరు నిలబెట్టడానికి ఏదైతే మనకు అవసరమవుతుందో అది R&R సెకండ్ కింద ఆల్రెడీ ప్రపోజల్స్ మనం తయారు చేసుకుని దగ్గర నాకు తెలుసుండి దగ్గర 30,000 కోట్ల వరకు కూడా R&R సెకండ్ ఫేజ్కి ఏదైతే ఉందో అవసరం ఉంటుంది. దాన్ని కూడా వర్కౌట్ చేసుకుని అది కూడా కేంద్ర ప్రభుత్వం తోటి, ఎందుకంటే నరేంద్ర మోడీ గారు కూడా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసే బాధ్యత నాదే అని హామీ ఇచ్చారు. కాబట్టి నిర్మలా సీతారామన్ గారు కూడా బడ్జెట్ సమావేశాల్లో కూడా పోలవరాన్ని ప్రత్యేకించి ప్రస్తావించి ఉన్నారు. కాబట్టి ఇప్పుడున్నది NDA ప్రభుత్వం, డబుల్ సర్కార్ ప్రభుత్వం. కాబట్టి ఖచ్చితంగా ఆ ప్యాకేజీని కూడా కేంద్రం యొక్క సహకారంతో తీసుకుని టోటల్గా 45.72కి మరి ఏవైతే గోదావరి జలాల్ని నింపి అటు ఉత్తరాంధ్ర ఇటు రాయలసీమ తీసుకెళ్లేటువంటి బాధ్యత ఈ యొక్క కూటమి ప్రభుత్వం చేస్తూ చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆయన ఆశయం నదుల అనుసంధానం ఏదైతే ఉందో దాన్ని నెరవేరుస్తాం. పోలవరం ప్రాజెక్టులో కీలక అడుగు చూస్తాం కదా మనం రాష్ట్ర ప్రభుత్వం అయితే ఖచ్చితంగా ఒక నిర్ణయంతో ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయిలో కట్టడానికి అయితే అంటే 45.72 మీటర్లు ఎత్తు కట్టాలని చెప్పేసి ఆ నిర్ణయం తీసుకుంది. అదే సమయంలోనే అంత ఎత్తు కట్టడం వల్ల కొన్ని ప్రాంతాలు మరికొన్ని ప్రాంతాలు ముంపుకు గురే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. దాంతో ముంపుకు గురే ప్రాంతాల్లో ఎవరైతే నిర్వహిస్తూ ఉన్నారో వాళ్ళందరికీ మళ్ళీ రిసర్వ్ చేస్తే వాళ్ళందరికీ R&R ప్యాకేజ్ అమలు చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. మొత్తం మీద అయితే 2027 ఆ సంవత్సరానికల్లా ప్రాజెక్టు పూర్తి చేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే కృతనిశ్చయంతో ఉంది. వీడియో జర్నలిస్ట్ వెంకటేశ్వర రాంబాబు, ABN ఆంధ్రజ్యోతి.